హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టాపిక్ సబ్ ఫోల్డర్స్ అన్నిటిని మెర్జ్ చేసి ఒకే ఫోల్డర్ లాగా ఎలా చేయాలో అది కూడా విండోస్ సిస్టంలో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నాకు డీసీఐఎం అనే దాంట్లో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకా మిగతా చాలా ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సపోజ్ ఇది ఓపెన్ చేసి దీంట్లో MP4 ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని నేను ఒక ఫోల్డర్‌లోకి కాపీ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అంటే, ఒక్కొక్క ఫోల్డర్‌లోకి ఎళ్లి నేను సేవ్ చేసుకొని, వాటిని సెలెక్ట్ చేసుకొని, కట్ చేసి మళ్ళీ ఇంకొక దాంట్లోకి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఆల్‌మోస్ట్ ఒక 23 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. సో, దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మామూలుగా మీరు గూగుల్‌లోకి వెళ్లి టోటల్ కమాండర్ అని ఒక చిన్న సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక చిన్న ఈఎక్స్ఈ ఫైలు. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు 2 వ్యూస్ ఉంటాయి. ఇక్కడేమో నేను నా సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్ వ్యూయే వస్తుంది. సో, ఇక్కడేంటి అంటే నాకు ఈ మ్యూజిక్‌లో, ఈ డీసీఐఎంలో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో, నేనిక్కడ కూడా సేమ్ థింగ్ మ్యూజిక్, డీసీఐఎం మల్టిపుల్ ఫోల్డర్స్. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, పైన కమాండ్స్ అని ఉంది కదా! ఈ కమాండ్స్‌లోకెళ్ళిన తర్వాత బ్రాంచ్ వ్యూ అని ఉంది కదా! ఈ బ్రాంచ్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, బ్రాంచ్ వ్యూని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ చూడండి, అన్నీ కలిసి సబ్ ఫోల్డర్స్ అన్నీ కలిసి ఒకే ఫైల్ అన్నీ ఇక్కడ కూడా వచ్చేస్తాయన్నమాట. సో, మీరు సింపుల్‌గా ఏం చేయండి అంటే, వీటిని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే కీబోర్డ్‌లో మీకు సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ అయిపోయింది కదా! అండ్ ఇప్పుడు వెంటనే వీటినేంటంటే కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేయడం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ నేను నార్మల్ లోకల్‌లోకొచ్చేసి ఇక్కడ ఒక ఫైల్ ఒక ఫోల్డర్ పేరు పెడుతున్నానిక్కడ. ఆల్ ఫైల్స్ అని పెట్టేసుకొని, అక్కడికొచ్చిన తర్వాత కంట్రోల్ వీని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ వి ప్రెస్ చేసిన వెంటనే నాకు డేటా అంతా కూడా సింగిల్ టైమ్‌లో కాపీ అయిపోతుంది. నాకు ఆల్‌మోస్ట్ ఇది 30 జీబీ ఉంది. ఈ 30 జీబీ కూడా మనకిప్పుడు అన్ని సబ్ ఫోల్డర్స్‌లో ఉన్న డేటా అంతా కూడా మనకు ఒకే దగ్గరికొచ్చేస్తుందన్నమాట. ఇది కాపీ అయిపోనివన్నీ మీకు అన్ని ఫోల్డర్స్‌లోకి మూవ్ అయిపోయిందా లేదా అనేది చూపిస్తాను. సో, కాపీ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి, రీప్లేస్ 2 ఫైల్స్ అంటుంది. సో, నేను రీప్లేస్ కొట్టేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి, అన్నీ అయితే ఇక్కడికొచ్చేసాయి. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. సో, డీసీఎంలోకెళ్ళి నేను ఫోల్డర్‌లకి ఓపెన్ చేస్తాను. చూడండి, ఎంప్టీగా ఉంది. సో, ఇప్పుడు మనకు ఈ డీసీఎంలో ఉన్న ఫైల్‌లో ఉన్న డేటా అంతా కూడా చూడండి, ఈ ఆల్ ఫైల్స్‌లోకైతే వచ్చేసింది. సో, ఇలా మనం సింపుల్‌గా ఈ టెక్నిక్ ద్వారా మొత్తం ఫైల్స్‌నైతే మూవ్ చేసుకోవచ్చు. జనరల్‌గా మైక్రోసాఫ్ట్‌లో ఇలాంటి వాటికి ఎటువంటి సొల్యూషన్ లేదు. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. సో, ఇది బయట నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్రమే మనకు వర్క్ అవుతుందనమాట. సో, విండోస్‌లో కానీ, మ్యాక్‌లో కానీ ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్ అయితే లేదు. సో, ఇది మీ అందరికీ చాలా యూజ్‌ఫుల్ అవుతుందని నేను వీడియో చేసి మీకు అందిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.